వెల్కమ్ టు స్వరూప వాళ్ళండి. ఈరోజు మొలకెత్తిన రాగి పిండితో జావ తయారు చేసుకుందాం. మొలక రాగుల్లో చాలా పోషకాలు ఉంటాయండి. ముందు మొలక రాగులు తయారు చేసుకుందాం. 2 కప్పుల రాగులు బౌల్లో వేసుకోవాలి. శుభ్రంగా కడిగి ఎక్కువ నీళ్లు పోసి ఒక రాత్రంతా నాననివ్వాలి. వీటిని పలుచని కాటన్ క్లాత్లో వేసి మొక్క కట్టుకోవాలి. 20 గంటల సేపు చిల్లుల గిన్నెలో పెట్టాలి. 20 గంటల తర్వాత చూద్దాం. చూసారా, చాలా బాగా మొలకలు వచ్చాయి. ఈ మొలకలు ఒక ప్లేట్లో వేసుకుందాం. మొలక రాగులు మనం బ్రేక్ఫాస్ట్ లాగా డైరెక్ట్గా తినొచ్చు. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, తేనె వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పలచని కాటన్ క్లాత్ మీద వేసి 5-6 గంటలు ఎండలో ఆరనివ్వాలి. బాగా ఎండాక మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. ఈ పిండి గాజు గిన్నెలో వేసి స్టోర్ చేసుకుందాం. ఈ మొలక రాగి పిండితో చాలా రెసిపీలు తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ రాగి పిండితో జావ తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోయాలి. 2 స్పూన్ల రాగి పిండి వేసి స్పూనుతో ఉండలు లేకుండా కలపాలి. అర టీ స్పూను ఉప్పు వేసి కలిపి ఉడకనివ్వాలి. కొంచెం ఉడికాక 1 స్పూన్ షుగర్ వేసి కలపాలి. కొంచెం చిక్కబడే వరకు 5 నిమిషాలు మరగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులో సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండి మనకెంతో ఆరోగ్యాన్ని ఇచ్చే జావ రెడీ. ఎండాకాలంలో రాగి జావ తాగితే నీరసంగా లేకుండా ఎంతో బలంగా ఉండొచ్చు. ఈ జావలో మజ్జిగ కలుపుకొని తాగాలండి. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా వంటికి చలవ చేస్తుంది. రాగుల్లో ఫైబరు, కాల్షియం ఎక్కువగా ఉంటుంది.